అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవేందని అనుకుంటారా? మామిడికాయలబ్బా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సీజన్లోనే మామిడికాయలు వస్తుందన్నమాట. లక్ష్మీ మామిడికాయలు అంటాము. వీటితోటి ఇవాళనైతే పులిహోర చేసిన. మామిడికాయ పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. వంట చేసుకుంటా ఇంట్లోకి బయటికి తిరుగుతుంటే మా సోనిగాడు నా చేతులు ఏమున్నాయనే చూస్తుంటుంది అనమాట. అందుకనే మామిడికాయలు తింటవారా అని అడిగిన. ఇక్కడ అయితే పోపు పెట్టేసారప్ప. ఫస్ట్ పోపుకి అయితే తయారు చేసుకొని ఇంకా జరాన్ని పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కాజు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోరబ్బా. ఇంకా ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఇంగువ అయితే ఒక 1/4 టీ స్పూన్ అంత అయితే వేసేసుకోరు. ఇంకా ఈ మామిడికాయలలో నీళ్లు బాగుంటాయి అనమాట, రసం అనేది ఊరుతుంది అన్నట్టు. అది కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా కలిపి సరిపడంతా ఉప్పు కూడా వేసుకోరబ్బా. జరంత ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది. చాలా మంది మామిడికాయ తురుము అన్నంలోనే కలిపేస్తుంటారబ్బా. అట్లా కాదు, ఇట్లా ఒకసారి ట్రై చేయరి, మస్తు కుదురుతుంది అనమాట. ఇంకా పోపు అన్నంలో కలిపిన తర్వాత అర్ధగంట సేపు ఆగి అప్పుడు తినరబ్బా, ఖతర్నాక్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టురి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.